హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే, మన కింగ్ నాగార్జున ఉన్నారు కదా, మన కింగ్ నాగార్జున బాలీవుడ్ అక్షయ్ కుమార్ వచ్చి ఒక మల్టీ స్టార్ చేస్తున్నారన్న పుకార్ అయితే వస్తుంది. అది మన ఒక తమిళ్ డైరెక్టర్ అయితే సినిమా అయితే పట్టాల మీద ఎక్కించాలని చూస్తున్నారనే విషయం అయితే వచ్చింది. అండ్ ఇప్పటికీ మన నాగార్జున గారు నా సామిరంగా అనే మూవీతో ఒక మంచి హిట్ అండ్ ఓ మై గాడ్ 2తో బాలీవుడ్లో అక్షయ్ కుమార్ కూడా ఒక మంచి హిట్ కొట్టారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నాగార్జున ఎక్కువ మల్టీ స్టారర్స్ మూవీస్ అయితే చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది. SSMB 29 రాజమౌళి ఉంది కదా, దాంట్లో కూడా ఒక మంచి కీలక పాత్ర పోషిస్తున్నారు అనే విషయం వచ్చింది. అండ్ మన శేఖర్ కమల మూవీ ఉంది కదా, మన శేఖర్ కమల అండ్ మన రఘువరన్ లైక్ ధనుష్, వీళ్ళిద్దరు కలిసి ఒక మల్టీ స్టారర్ అంటే చేస్తున్నారన్న విషయం అయితే వచ్చింది ధారావి అనే మూవీలో. అండ్ ఆ మూవీ సక్సెస్ కొట్టాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు నా సామిరంగా ఎంత హిట్ అయిందో అది నాకు తెలిసి అంత పెద్ద హిట్ కాదు, బట్ కలెక్షన్ పరంగా మంచి హిట్ అయింది. అలాంటి హిట్ మళ్ళీ దానికంటే ఒక పెద్ద హిట్ కావాలి, లైక్ మొదటి విధంగా ఒక మంచి హిట్ పడాలి. అండ్ రఘువరన్ బీటెక్ లాగా ధనుష్కి, అంటే మన తెలుగు ఇండస్ట్రీలోకి ధనుష్ ఎంట్రీ ఇచ్చిందంటే దాని ముందు ఎన్నో సినిమాలు తీసుంటాడు, కానీ రఘువరన్ బీటెక్తో తను తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. సో అలాంటి సినిమా మన ఈ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో, బట్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గాయస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.